హాయ్! హలో అండి. ఒక్కొక్కసారి మనం చేసే పనులేంటో మనకి తర్వాత చూస్తే చాలా చిరాకేస్తుందంటారు కదా! ఈరోజు నేను చేసిన పనులైతే అలాగే ఉన్నాయన్నమాట. అదేంటో వీడియో మొత్తం చూసేయండి మీకే తెలుస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు తలా తోకా లేని పనులు చేస్తారు అని పెద్దవాళ్ళంటారు కదా! అలా చేశానన్నమాట. ఆ తలా తోకా లేని పని ఏంటో మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. నీట్‌గా ఒక వ్లాగ్ అయితే తీసి పోస్ట్ చేద్దాం అని చెప్పేసి కూర్చొని ఇల్లంతా నీట్‌గా చేసుకుంటూ ఉన్నాను. ఇలా గుమ్మానికైతే క్లీనింగ్ చేసుకుంటూ వీడియో అయితే రికార్డ్ చేశాననమాట. వీడియో అయితే రికార్డ్ చేశాను కానీ, ఆ వీడియో రికార్డ్ అవుతుందా లేదా? అసలకి ఏం రికార్డ్ అవుతుంది? అసలు ఎలా రికార్డ్ అవుతుందనేది కూడా చూసుకోవాలి కదా! అలా చూసుకోకుండా నేనైతే ఇలాగే తలా తోకా లేకుండా పనులైతే చేశాననమాట. దాని ఫలితమే ఈ వీడియో ఇంత అందంగా వచ్చింది. మీకెవరికైనా గానీ ఈ 1 మినిట్ లోపల వీడియో గనక చూసుండుంటే, ఆ మిస్టేక్ ఏంటో మీకు తెలిస్తే మీరైతే ఒక కామెంట్ అయినా చేసి చెప్పండి. లేదంటే లైక్ అయినా చేసి చెప్పండి. ఇంత చక్కగా లేచి పొద్దున్నే పనులు చేసుకొని పాపకి స్కూలుకి బాక్స్ పంపించేసి, పాపని స్కూలుకి పంపించేసి, నేనైతే ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఆ తర్వాతయితే ఇలా గుమ్మానికి పసుపు రాద్దామని చెప్పేసి, ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి, మంచిగా ఒక వీడియో తీద్దామని చెప్పేసి, వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియో అయితే స్టార్ట్ చేశాను కానీ, వీడియోలో ఏం జరుగుతుందో కొంచెమైనా వచ్చి చూసుకోకుండా, ఇలాగ తలా తోక లేని పనే చేశాననమాట. మొత్తానికి ఆ పని ఏంటా అనుకుంటున్నారా? అదేనండి. వీడియోలో అయితే నా తల లేదనమాట. నా తల ఎక్కడికెళ్ళిందో నాకే తెలీదు. వీడియో రికార్డ్ చేశానే కానీ, నేనసలకి ఒక్కసారి కూడా వెళ్లి ఏం జరుగుతుందో వీడియో అసలకి రికార్డ్ అవుతుందా లేదా అని గమనించుకోకుండానే పని చేశాను. అలా చేసినందుకు తర్వాత నేనే ఎంత ఫీలయ్యానో, వీడియో ఇంత కష్టపడి తీస్తా ఉంటే ఇలా ఎలా చేశానా అని చెప్పి నా మీద నాకే చిరాకొచ్చిందనమాట. మొత్తానికైతే ముగ్గేసేటప్పుడైనా వీడియో రికార్డ్ అయిందా అనుకోని మళ్ళా ఆ వీడియో గూడా చెక్ చేశాను. అది కూడా లేదనమాట. మొత్తానికి ఈరోజు తలనైతే లేకుండా ఇంటి పనులు చేశాను నేను. అంత చక్కగా చేశాను. ఫస్ట్ టైమ్ నీట్‌గా మంచిగా వ్లాగ్ చేద్దామని చెప్పేసి చక్కగా కూర్చొని తీస్తా ఉంటే ఇలా చేశాను నేను. పోనీ ఈ గుమ్మం దగ్గర వీడియో ఒక్కటేనా అని నేను అనుకున్నాను. కానీ గుమ్మం దగ్గర వీడియోనే కాదు కెమెరా చెక్ చేసి చూస్తే మొత్తానికి వ్లాగ్ ఈ డేలో తీసిన వీడియోస్ మొత్తం ఇలాగే తీశాననమాట. ఆ మొత్తం వీడియోస్ అన్నీ ఇలా తీయడం వల్ల నాకెంత బాధనిపించిందంటే ఇంత కష్టపడిందంతా నీళ్ల పాలయిపోయిందేమో అనిపిచ్చింది. మొత్తానికైతే ఇంక చేసాము. చేసిన తర్వాతయితే ఇంకేం చేయలేం కదా! మళ్ళీ వ్లాగ్ తీయాలంటే అసలది అయ్యే పనే కాదు. ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని ఇంకేం చేయలేమనమాట. చూసేవాళ్ళే అర్థం చేసుకోవాలి ఇంకా. ఎవరికైనా వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టి చూడండి. మొత్తానికి తలపురాణం అనేది కాసేపు పక్కన పెడితే, మొత్తానికి ఈరోజైతే వెండి సామాను క్లీనింగ్ కూడా పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 6 డేస్ అయిపోయింది వెండి సామాను క్లీన్ జేసి. ఇంకా నల్లగా అయిపోయింది. పూజ కూడా చేయలేదని చెప్పేసి ఈరోజైతే క్లీనింగ్ పెట్టుకున్నాను నేను. మొత్తం అంతా నల్లగా అయిపోతుంది. 1 వీక్ కడగలేదంటే మాత్రం మామూలుగా నేనైతే రోజు మార్చి రోజైతే కడుగుతాను వెండి సామాను మొత్తము. కానీ కుదరలేదు కాబట్టి కడగలేదనమాట. ఇవి మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని, కడిగి తుడుచుకునేసరికి 11 అయిపోయింది. మరీ 11కి పూజ చేస్తే దేవుడికి కోపమొస్తుందేమో అని చెప్పేసి, దేవుడు గది మొత్తం శుభ్రం చేసి, పూజ సామాన్లన్నీ కడిగి నీట్‌గా రూమ్‌లో అయితే భద్రంగా పెట్టి బయటకొచ్చాననమాట. మొత్తానికి ఈరోజు చేసిన పనుల్లో నేను చేసిన బెస్ట్ పని, మంచి పని అంటే ఇదొక్కటేనండి. ఫ్రంట్ కెమెరా పెట్టి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేశాననమాట ఫోన్‌లో. అదొక్కటే ఈరోజు యూజ్ అయ్యింది. మిగతా వీడియోస్ మొత్తం అయితే తల లేకుండానే తీశాను. పోనీలే ఈ ఒక్క వీడియోలో అయినా ఈ చిన్నదైనా వచ్చింది కదా! అని చెప్పేసి సంతోషపడి ఆ చిన్న క్లిప్‌ని తీసుకొచ్చి ఈ లెంత్ వీడియోలో అయితే యాడ్ చేశాను. జీవితంలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని పనులు జరగడం వల్ల మనకి ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. దానివల్ల జాగ్రత్త కూడా పడతాము. ఈరోజు నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ వల్ల ముందు ముందు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలనేది నాకర్థమైంది. ఖచ్చితంగా ఈ వీడియో అయితే నేను అస్సలకి ఇలాంటి పనులైతే మర్చిపోకూడదనమాట. మర్చిపోకుండా ఉంటేనే మళ్ళీ మళ్ళీ జాగ్రత్త పడతాము. ఇది నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇలా జరిగిందనమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఎవరికైనా వీడియో గనుక నచ్చితే సబ్స్క్రైబ్, లైక్. థాంక్ యూ.